అబ్బా! తులసాకు ఎంత బాగా పెరిగిందంటే మా ఇంటి ముంగట అంత బాగా పెరిగింది. ఇక నేను దాంతోటి ఒకటి హెయిర్ ప్యాక్ అయితే చేసేసుకుందామని ఆలోచన అయితే వచ్చేసింది. తులసాకులో చాలా మంచి ఔషధ గుణాలు ఉంటాయండి. మనం ఫేస్‌కి కూడా పెట్టుకోవచ్చు పేస్ట్ చేసుకొని. యాక్నీ ఎక్కువ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు తులసి ఆకులని పేస్ట్ చేసుకొని వారంకి 2 సార్లు మంచిగా తులసాకులను కడిగి పేస్ట్ చేసి పెట్టుకుంటే యాక్నీ ప్రాబ్లమ్, పింపుల్స్ ప్రాబ్లమ్, మళ్ళీ పెయిన్ విత్ పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. నేను ఎప్పుడైతే హెయిర్ ప్యాక్ కోసం రెడీ చేసుకుంటున్నాను, నేను కొబ్బరికాయలు పూజలు కొడతాం కదండి. సో వాటిని కొబ్బరికాయలను ఎండబెట్టేసి ఇట్లా ఎండు కొబ్బరిని అయితే నేను వాటర్ వేసి మిక్సీ పట్టి దాంట్లో ఉండే పాలైతే తీస్తున్నాను. పాలు బాగా స్వీజ్ చేసుకోవాలి. తర్వాత ఈ తులసాకు ఉంది కదా, ఈ తులసాకు కూడా బాగా కడిగేసి మంచిగా దాన్ని కూడా మిక్సీ పట్టాలి. ఈ ఎండు కొబ్బరి ఇప్పుడు మనము ఇట్లా డ్రైగా ఉన్నది పడేయనవసరం లేదు, మనకు అది యూజ్ వస్తుంది. ఈ తులసాకుల్లో మన కొబ్బరి పాలే వేసి మంచిగా మిక్సీ అయితే పట్టాలి. దీన్ని కూడా ఇంకా స్టెయిన్ చేసుకోవాలి. మంచిగా ఒకసారి స్టెయిన్ చేసుకున్న తర్వాత బాగా ఈ కొబ్బరి పాలు, ఈ తులసాకు నీళ్ళని అయితే బాగా ఇట్లా మిక్సీ చేసుకొని మనం ఎంత క్వాంటిటీ కావాలో హెయిర్కి పెట్టుకోవడానికి అంత తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనము స్టెయిన్ చేసి పెట్టుకున్న ఈ డ్రైస్ ఉంది కదండి ఎండు కొబ్బరి, ఇది మనం ఎండలో పెట్టుకుంటే మనం వంటలలో కూడా యూస్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి పొడిలాగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. మన హెయిర్లో ఉండే డాండ్రఫ్ కానీ, ఒకవేళ ఎటువంటి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ అట్లాంటివి ఉంటే తగ్గిపోతుంది. మళ్ళీ ఇంకా ఇవాళ రేపు అయితే ఇప్పుడు ఇంకా వచ్చే సమ్మర్ సీజన్ కదండి, చెమటకాయలు అవన్నీ వస్తుంటే అవి రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది కంపల్సరీ వారంకి ఒక్కసారన్నా పెట్టుకోండి, చాలా బాగుంటుంది ఎఫెక్టివ్గా. మంచిగా నీట్గా కోమ్ చేసుకున్న తర్వాత హెయిర్కి మంచిగా ఇట్లా పార్టిషన్ చేసి దూదితోటి మంచిగా అప్లై చేయాలి. ఒక సైడ్ పార్టిషన్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ పార్టిషన్ చేయాలి. ఇట్లా చేసిన తర్వాత మంచిగా ఒకటి మసాజ్ అయితే ఇవ్వాలి. మంచిగా మసాజ్ ఇస్తే ఇది మన కొబ్బరి పాలు ఉన్నాయి కదండి, ఇంకా పచ్చి కొబ్బరి అయితే కూడా బాగుంటుంది. నేను పచ్చి కొబ్బరి అయితే ఇప్పుడు లేదు, నేను ఎందుకంటే ఇవి దేవునికి పూజ చేసేటప్పుడు కొబ్బరిని బాగా ఎండబెట్టేస్తాను, లేదంటే మళ్ళీ బూజు వచ్చేస్తాయని. సో ఎండబెట్టి నేను కూరలలో కూడా వాడుకుంటాను. సో ఇప్పుడైతే ఈ పాలని మంచిగా హెయిర్కి మొత్తం పట్టించేసుకోవాలి. కొంచెం వాటరీ కన్సిస్టెంట్ లాగా ఉంటుంది, అయినా పర్లేదు, కొంచెం మీద పడినట్టు అవుతుంది, నో ప్రాబ్లం అండి. చూసుకొని మంచిగా హెయిర్కి అయితే బాగా అప్లై చేయాలి. హెయిర్ అయితే మొత్తం వెట్గా అయిపోతుంది, ఏదో తలస్నానం చేసినట్టు అవుతుంది. మంచిగా హెయిర్కి కింద రూట్స్కి కూడా బాగా అప్లై చేసుకోవాలి. దీంట్లో ఈ కొబ్బరి పాలు వల్ల మంచి మాయిశ్చరైజర్ లాగా కూడా పనిచేస్తుంది, డీప్ నరిష్మెంట్ అనేది ఇస్తుంది. ఇది పెట్టుకున్న తర్వాత ఒక 25 to 30 మినిట్స్ అయితే హెయిర్కి ఉంచేసేయాలి. ఇది పెట్టుకున్న తర్వాత హెయిర్కి మంచి మసాజ్ ఇవ్వండి. దానివల్ల మన ఫింగర్ టిప్స్ బాగా రబ్ చేయడం వల్ల ఈ తులసిలో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏవైతే మంచి ఔషధ గుణాలు అయితే ఉన్నాయో అవి మన రూట్స్ లోపలికి ఇంకుతాయండి. దానివల్ల మనకి చెమటకాయలు కానీ డాండ్రఫ్ సమస్యలు ఏమైనా ఉంటే కూడా పోతాయి. ఇంకొకటి ఇది ఆయిల్ మనం ఇప్పుడు కొబ్బరి పాలు అంటున్నాను కదా, దాంట్లో కొంచెం ఆయిల్ కంటెంట్ కూడా ఉంటుంది. దానివల్ల హెయిర్కి మంచి మాయిశ్చరైజర్లో కూడా పనిచేస్తుంది. ఒక 25 to 30 మినిట్స్ అయితే ఉంచేసుకున్న తర్వాత ఇక మనము హెయిర్ బాత్ చేయాలి. షాంపూ యూస్ చేసుకోవచ్చు, ఎందుకనంటే ఇది ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా ఇది కొబ్బరి పాలల్లో. సో కొంచెం మనం షాంపూ కూడా పెట్టుకోవచ్చు. నేను ఒక 25-30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత హెయిర్ని అయితే ఫస్ట్ నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసి షాంపూతో అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. షాంపూని డైరెక్ట్ ఎప్పుడు అప్లై చేయకండి, మంచిగా వాటర్లో డైల్యూట్ చేసిన తర్వాతనే మనము హెయిర్కి షాంపూ అనేది అప్లై చేయాలి. షాంపూ డైరెక్ట్గా అప్లై చేస్తే షాంపూ పార్టికల్స్ అనేది మన స్కాల్ప్ మీద ఉండిపోయి మనకి ఇచ్చినెస్ రావడము, డాండ్రఫ్ ఇంకా స్టార్ట్ అవ్వడం, అట్లాంటివి ప్రాబ్లమ్స్ మనమే రీక్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది. సో హెయిర్ని అయితే బాగా వాష్ చేసుకున్న తర్వాత మంచిగా కొంచెం సేపు టవల్ తోటి తుడుచుకొని ఎండలో నుంచోండి, లేదంటే ఎయిర్ డ్రైయర్ కూడా చేసుకోవచ్చు. ఇంకా తర్వాత బాగా హెయిర్ని అయితే ఎండకైతే కూర్చున్నా నేనైతే మస్తు మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఈ తులసాకుల వాసన అయితే మస్తు అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంతకుముందు కూడా నా ఛానల్లో చాలా హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ ఆయిలింగ్ కానీ చాలా చూపించాను. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఒకసారి నా ఛానల్లో చెక్అవుట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో పిన్ చేయండి, ఓకేనా. ఇంకొకటి మళ్ళీ ఒక మంచి హెయిర్ ప్యాక్ తోటి అయితే వచ్చేస్తాను. నేను ఇంతకుముందు 1 month ఛాలెంజ్ చేసినప్పుడు నా హెయిర్ చాలా బాగా పెరిగింది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ మరి.